హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ రజిత. ఇవాళ వీడియోలో నేను కార్తీక పౌర్ణమి పూజను ఏ విధంగా ఆచరించవలేనో పూర్తి క్లుప్తంగా వివరిస్తాను. మొట్టమొదట అయితే తులసి మొక్కకు జతగా ఉసిరి మొక్కని ఇలా పెట్టుకొని ఈ విధంగా పెట్టుకొని పూలతో పసుపు కుంకుమలతో ఈ విధంగా పెట్టుకోనివలేను. ఇలా శివపార్వతుల ఫోటోకి పసుపు కుంకుమలు పూలతో ఇలా పెట్టుకుని ఈ విధంగా అలంకరించుకునవలెను. ముందుగానే ఇలా మనం దీపారాధన కుందులు ఇలా పూజకు కావలసిన వస్తు సామాగ్రినంతా ఇలా ముందుగానే అమర్చుకొని ఇలా పూజకు సిద్ధం చేసుకునవలెను. ఇలా మనం ముందుగానే పెట్టుకుంటే పూర్తి భక్తి శ్రద్ధలతో మనం ఆ పరమశివుణ్ణి ప్రార్థించి మన మనసును పూర్తి కేంద్రీకరించి లగ్నం చేసుకొని ఆ భక్తి శ్రద్ధలతో ఈ కార్తీక పౌర్ణమి పూజను చేసుకొని మనసుని ప్రశాంతపరుచుకోవచ్చును. అందుకని మొట్టమొదట మనం అన్నీ పూర్తిగానే సిద్ధం చేసుకుంటే ఒకే చోట కూర్చుని పూర్తిగా భక్తి శ్రద్ధలతో మనం పూజను చేసుకోవచ్చు. ఇలా తమలపాకులో పసుపు గణపతిని చేసుకుని కుంకుమ బొట్లు పెట్టుకొని మనం మొట్టమొదటగా ఆ వినాయకుడిని ప్రార్థించి ఏ విఘ్నాలు లేకుండా ఆ వినాయకుడిని ఈ పూజకి ఏ విఘ్నాలు రాకుండా ఆ వినాయకుడిని ప్రార్థిద్దాం. మొట్టమొదట అయితే ఇలా పసుపు గణపతిని ఇలా చేసుకుని తమలపాకులో అండ్ కొన్ని అక్షింతలు ఇలా ఉంచి ఓం విఘ్నేశ్వరాయ నమః అని మనసులో ఏ విఘ్నాలు రాకుండా ఈ పూజను పూర్తి చేయమని ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించుకోవాలి. ఇలా పూలతో అలంకరించి కొన్ని అక్షంతలు ఉంచి ఇలా అలంకరించుకున్న తర్వాత విఘ్నేశ్వరుని నామస్మరణం చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక ముగ్గుని పిండితో ఇక్కడ ముగ్గు వేసుకుని 108 ఒత్తులను అలంకరించుకొని ఆ 108 ఒత్తులను ఈ విధంగా మనం ఒక ముగ్గుని ఏర్పరచుకుందాము. అండ్ పసుపు కుంకుమలతో కూడా మనం ఈ పద్మాన్ని ఈ విధంగా అలంకరించుకుందాము. అండ్ కుంకుమ కూడా మనం ఈ విధంగా వేసుకుని ఇక్కడ మనం ప్రమిదలు పెట్టుకుందాం. ఇలాగా అండ్ ముందుగానే పొద్దున ఉదయం పూట మనం ఈ 108 ఒత్తులను నెయ్యితో ఇలా నానబెట్టి అండ్ ఇలా చిన్న ఒత్తులను కూడా మనం ఇలా నానబెట్టుకుంటే ఇప్పుడు అవి బాగా ప్రకాశిస్తాయి అన్నమాట. అందుకే మనం ఇలా ముందుగానే నానబెట్టుకోవాలి. ఇలా ఈ విధంగా ప్రమిదలు పెట్టుకున్న తర్వాత అండ్ ఈ ఉసిరి ఆటని కూడా చిన్న ఒత్తులు వెలిగించడానికి అంటే గుబ్బొత్తులు అంటారు వాటిని దీని మీద వెలిగించడానికి ప్రమిదలో
ఈ ఉసిరికాయని పెట్టుకొని ఈ విధంగా మనం పెట్టుకొని ఇట్లా అరేంజ్ చేసుకోవాలి. అండ్ వీటి మీద గుబ్బొత్తులు పెట్టుకోవాలి. అండ్ ఈ రెండిట్లో 108 ఒత్తులు పెట్టుకొని, అంటే మనకి మన భర్తకి ఇలా పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ ఒక పిండి దీపాన్ని కూడా తీసుకొని పిండి దీపాన్ని కూడా ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం వీటిని వెలిగించి నైవేద్యం సమర్పించి తాంబూలం ఇచ్చి కొబ్బరికాయ కొట్టి మనం కర్పూరం వెలిగించి పూర్తి భక్తి శ్రద్ధలతో మనం హారతి ఇచ్చి మనం నమస్కరించుకుందాము. ఈ విధంగా మనం 108 ఒత్తులను ఇట్లా అలంకరించుకొని ఇలా పిండి దీపాన్ని ఇట్లా పెట్టుకుని రాతి ఉసిరికాయల మీద మనం ఇలా చిన్న గుబ్బ ఒత్తులు అంటారండి, వాటిని ఇలా పెట్టుకోవాలి. సాక్షాత్తు మనం ఈ రాతి ఉసిరి చెట్టుని ఈ ఉసిరికాయల్ని మనం ఎందుకు పెట్టుకుంటామంటే, అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో శివుడికి మనం ఉసిరి చెట్టుని నివేదంగా సమర్పిస్తే మనం అండ్ చాలా మంచిది. అండ్ వన సమారాధన కూడా మన కార్తీక మాసంలో ఈ ఉసిరి చెట్టు కింద చేస్తారు. అండ్ విష్ణుమూర్తికి కూడా ఎంతో ప్రీతికరమైనది ఈ రాతి ఉసిరి చెట్టు అనేది. ఈ చెట్టు కింద తింటే మనం సాక్షాత్తు ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి మన నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి ఒక ఎంతో ఎనర్జెటిక్గా ఉంటుందండి. అండ్ చలవ చేస్తుంది అంటారు రాతి ఉసిరి అనేది. దానిలో ఉన్న సి విటమిన్, దానిలో ఉన్న వైటమిన్స్ గురించి కూడా ఇలా సైంటిఫిక్గా కూడా మనం కనెక్ట్ అవుతాము. సో ఇక్కడ చూడండి, ఇట్లా అయితే నేను అరేంజ్ చేసుకున్నాను. పద్మం వేసి ఇలా దీపాలు పెట్టుకుని 2 ఒత్తులు ఈ విధంగా మనం నైవేద్యం పెట్టుకున్నామండి. ఓం అపనాయ స్వాహ, ఓం గోవిందాయ స్వాహ, ఓం నారాయణ స్వాహ, మధ్య మధ్య ఉదకపానీయం సమర్పయామి. ఇలా నివేదన చేసుకుని మనం ఓం త్రయంబకాయ నమః, ఓం త్రయంబకాయ నమః, ఓం త్రయంబకాయ నమః ఇలా ఈ మంత్రాన్ని జపించడం వల్ల సాక్షాత్తు ఆ పరమశివుడే మన పూజను సాక్షాత్కరించుకుని మన పూజను చూస్తాడనే ఒక నమ్మకం ఉందండి. సో మనం ఒక త్రయంబకాయ నమః, ప్రమోదాయ నమః, ఓం ప్రమోదాయ నమః, ఓం ప్రమోదాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే సాక్షాత్తు ఆ పరమశివుడే మన భక్తికి మెచ్చుతాడనే ఒక ప్రతీక ఉందండి. కొబ్బరికాయ కొట్టి మనం కర్పూరం వెలిగించి హారతి పాట పాడుదామండి. ఇలా కొబ్బరికాయ నివేదన చేశానండి. పరమాన్నం, చలిమిడి వడపప్పు అండ్ పానకం. ఇప్పుడైతే మనం కర్పూరం వెలిగించి హారతి పాట పాడుకుందామండి. మంగళమణి మంగళమణి పాడరే, జయ మంగళమణి మంగళమణి పాడరే, జయ మంగళమణి పాడరే. జై బోలో శంకర్ మహారాజ్ की జై. హర హర మహాదేవ, హర హర మహాదేవ్, హర హర మహాదేవ, శంభో శంకర. ఈ విధంగా అయితే నేను పూజన చేసుకున్నానండి. మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది.
థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాజీ తోట. థ్యాంక్ యూ.